ఏపీ మంత్రిపై ఓ ఎన్ఆర్ఐ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. అపాయింట్మెంట్ కోరితే వెధవ వేషాలు వేయబోయారు అంటూ శాల పేరుతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. డల్లాస్లో జరిగిన నాటా సదస్సులో మంత్రి వెధవ వేషాలు వేయబోయారు అని అపాయింట్మెంట్ అడిగితే కాఫీ షాప్కి ఒక్కరే రావాలి అన్నది తెలిపారు. కాళ్ళు చేతుల ఫోటోలు పంపి అసభ్యకరంగా వ్యవహరించారు అని ఆరోపించారు. ఆమె మంత్రి వేషాలపై నారా లోకేష్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని ఆరోపించారు. పేద పిల్లలకు సహాయం కోసం ప్రయత్నిస్తే ఇలా ప్రవర్తిస్తారా అని నిలదీశారు. మంత్రి ఫోటో, ఫోన్ నెంబర్ కూడా బయట పెడతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళ పోస్టుతో టీడీపీలో తీవ్ర దుమారం చెలరేగింది. ఓ రాయలసీమ మంత్రిపై మహిళ ఆరోపణలు చేసినట్లు చర్చ నడుస్తోంది. ఏపీ మంత్రిపై డల్లాస్లోని ఓ మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వరి, ఎవర మంత్రి అనేటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తీవ్రమైనటువంటి కలకలం రేపుతుంది. శైల అనేటువంటి మహిళ తన సోషల్ మీడియాలో కొన్ని కీలకమైనటువంటి పోస్టులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి వెధవ వేషాలు వేశారంటూ ఆమె పోస్టింగ్ పెట్టడం, ఆమె అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినప్పుడు ఆ మంత్రి కాళ్ళు చేతులకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టారని, అసభ్యకరంగా ప్రవర్తించారని, ఇది ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి సమస్య, సంఘ సేవ చేసేటువంటి ఆత్మగౌరవం చేసేవారి సమస్య అంటూ ఆమె తీవ్రంగా మండిపడ్డారు. నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినప్పటికీ కూడా నారా లోకేష్ దీనిపైన స్పందించలేదని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా నాటా సమావేశాల సందర్భంలో వెళ్ళినటువంటి ఒక మంత్రి తన అపాయింట్మెంట్ కోరినప్పుడు తన టీం మొత్తం కూడా అపాయింట్మెంట్ కోరితే కేవలం వ్యక్తిగతంగా ఆమె ఒక్కరే రావాలని, అది కూడా కాఫీ షాప్ కి రావాలని మంత్రి కోరడం, నేను ఒక ప్రత్యేకమైనటువంటి కారణం చెప్పి తప్పించుకున్నాను. సరే, ఆ విషయాన్ని నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా పరిష్కరించలేదు. సో ఇప్పుడు స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ట్యాగ్ చేస్తూ ఆమె ఒక మహిళ ఇలా అయితే ఏ విధంగా నెట్టుకు రాగలుగుతారు, దీనిపైన మీరు స్పందించాలని ఆమె దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా నారా లోకేష్ ని ప్రశ్నించారు. నారా భువనేశ్వర్ కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లేలాగా నారా భువనేశ్వర్ కూడా ప్రస్తావిస్తాం పోస్ట్ చేశారు. సో అయితే ఎవరి మంత్రి అన్న దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు దీనిపైన నోరు విప్పలేదు. సాక్షాత్తు కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి ఒక ఎన్ఆర్ఐ మహిళ పైన దురుద్దేశంగా మాట్లాడడం, చాట్ చేయడం అన్నది, ఆమె అపాయింట్మెంట్ కోరితే వ్యక్తిగతంగా కలవాలని ప్రస్తావన తీసుకురావడం అన్నది దాని తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైన అంశం. అయితే దీనికి సంబంధించి మాత్రం తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు నోరు విప్పలేదు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మంత్రిగా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. ఎవరా మంత్రి అన్నది మాత్రం ఇంకా రివీల్ కాలేదు. ఆమె కూడా ఆ మంత్రి అవసరమైనప్పుడు ఆ మంత్రికి సంబంధించిన ఫోటోని, అదేవిధంగా ఆయనకు సంబంధించిన చాట్ ని, అదేవిధంగా ఏదైతే ఆమె ఫోన్ నెంబర్ ను కూడా, ఆ మంత్రికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా నేను పెడతానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. సో తక్షణమే ఆ మంత్రిపై చర్యలు తీసుకొని స్వయంగా నేరుగా నారా లోకేష్ ని మీ కేబినెట్ సహచరుడైనటువంటి మంత్రిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, మీ కేబినెట్ ఎప్పుడు క్లీనప్ చేస్తారంటూ కూడా ఆమె ప్రస్తావించారు. పేద పిల్లలకు సేవ చేయాలని ఆలోచనతో ఉంటే ఇటువంటి వ్యవహారాలు చేస్తారా అంటూ ఆమె నిలదీశారు. సో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మహిళల పట్ల ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తారు, అనేక వీడియోలు కూడా స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మహిళల్ని లోపరుచుకోవడం, మహిళల్ని వేధించడం, మహిళలను రోడ్డు మీద కొట్టించడం, ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉదంతాలు వచ్చినట్టు ఇప్పటి వరకు ఒక్కరిపైన కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి పైన ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వచ్చి దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రస్తుతానికి సైలెన్స్ పాటిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.